హరి ఓం. ఓం నమ శివాయ. అందరూ నవ్వుతూ జీవించాలి, నవ్వుతూ బతకాలి, నవ్వుతూ ఆనందించాలి. భగవంతుడి లీలలు మనకు కష్టాలు, దుఃఖాలు, రోగాలు, బాధలు, మనుషులన్నాక ఇవన్నీ సహజంగానే ఉంటాయి. అవన్నీ ఉన్నా వాటిని అనుభవించి జీవించాలి. వాటిని కూడా బాధ అనేది కలిగినప్పుడు ఆనందించేదిలాగో నేర్చుకుంటేనే యోగం. యోగం ఏం చెప్తుందంటే, నువ్వు బాధపడుతున్నప్పుడు కూడా నువ్వు ఎలా బాధను భరించాలని చెప్పేది యోగం. బాధను భరిస్తే అప్పుడు ఏమవుతుంది? ఆనందం అవుతుంది. కనుక ఇప్పుడు వినయశీలుడు మనకు ఒక ప్రశ్న వేశాడు. ఏమది? మరణం అంటే జనన మరణాలు ఇలా సంభవిస్తుంది. సతీమూలే తద్వీపాకో జాత్యాయుర్భోగ అంటే పూర్వజన్మ మన పద్ధతుల మహర్షిగా చెప్పిన సూత్రం అనుసరించి కర్మానుసారం అనేకం వస్తూ ఉంటాయి. దాని గురించి ఎవరు కూడా దాన్ని బాధపడాల్సిన పని లేదు. సంపన్నులు ఉంటారు, అయ్యో ఇటు సంపాదించారు, అటు సంపాదించారు అనేక మంది చెప్పేవాళ్ళు వాళ్ళ మీద నిందలు వేసేస్తూనే ఉంటారు. నువ్వు నిందలు వేస్తే ఏం చేస్తావు? ఏ ప్రయోజనము లేదు. వాళ్ళకి ప్రాప్తం ఉంది, లభించింది. మిగతా వాళ్ళకి ప్రాప్తం లేదు, లభించింది. ఎంత ప్రాప్తం ఉంటే అంత వస్తుందని చెప్పుకున్నాం కదా. కనుక నీవు వాళ్ళని తప్పులు బట్టి వాళ్ళకి ఇట్లా సంపాదించాలి అనుకుంటా ఉంటే నువ్వు ఉండేది కూడా సంపాదించుకోకుండా పోతావు. ఇంకేం ఎందుకంటే నువ్వు 24 గంటలు వాళ్ళ మీదనే మనసు పెడితే నీ సంసారం, నీ సంపాదన, నీ ఆలోచన దేని మీద ఉంటుంది? ఏమి ఉండదు. కనుక ఇప్పుడు ఈ ఆయుష్ అనే దాని గురించి అనేక మంది మనం పురాణాల్లో చూసినట్లయితే రాక్షసులు వాళ్ళు ఇప్పుడు కూడా మరణం లేకుండా వరం కోరుతారు. ఎవరిని కోరుతారు? బ్రాహ్మణుని కోరాలి, లేదంటే ఈశ్వరుని కోరాలి. విష్ణుమూర్తి మనం కోరరు. వాళ్ళు ఎవరు మరణం లేకుండా ఇవ్వు అని ఈ మహావిష్ణువుని ఎవరు కోరరు. ఎందుకు? ఆయన స్థితికర్త. స్థితి అంటే ఏమి? న్యాయాన్యాయాలు విచారించేవాడు, లా అండ్ ఆర్డర్. ఆయన అటువంటి ధర్మపరుడు ఆయన. కనుక ఆయన వరాలు సామాన్యంగా ఇవ్వడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరో మహాభక్తులై ఉండి ఏదైనా అటువంటి వాళ్ళు మరణం రాకూడదని కోరకుండా ఉండే వాళ్ళకి వరబలాలు ఇస్తాడు ఆయన. మరణం ఈ విధంగా ఒక లంబోదరుడు అనే ఒక రాక్షసుడు ఈశ్వరుడు గురించి దీర్ఘ తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆఖరికి వాడు తపస్సుకి ఈశ్వరుడు మెచ్చుకున్నాడు. ఆయన ప్రసన్నమయ్యాడు. వెంటనే దేవతలకు అందరికీ భయం పట్టుకుంది. వాడు సామాన్యుడు కాదు. మామూలుగా ఉన్నప్పుడే దేవతలను పీకి పందిరేసినట్లు అయింది. ఎవరిని పీడించి అన్ని రకాల హింసలు, బాధలు, కష్టాలు ఏం చేశారు? అయ్యా పరమేశ్వరుడు ఆయన ఏది కల్లా కపటం తెలియదు ఆయనకి. ఆయన ఎవరు ఏమడిగినా ఇచ్చేస్తాడు ఆయన. మరి ఎట్లా ఆయన వాడు చాలా పరమ దుర్మార్గుడు, భయంకర రాక్షసుడు ఈ శంభోదరుడు అనేవాడు. ఏం చేయాలని విష్ణుమూర్తి అడుగుతాడు. విష్ణుమూర్తి మీరు పోండి నేను చూసుకుంటానని వేస్తాడు ఆయన. సరే పరమాత్మే ధైర్యం చెప్పడానికి మనకేముంది, వెళ్ళిపోతారు వాడు. వీడు తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు వాడి దగ్గరికి వెళ్తాడు. వాడు నాకు చావు అనే దాని గురించి మరణం వచ్చేలా ఉండకుండా చూడండి, మరణం వచ్చేలా చూడకుండా వరం కావాలి అన్నాడు. వెంటనే మహావిష్ణువు తన కోడల్ని పిలిచాడు. ఆయన కోడలు ఎవరో మీకు తెలిసే ఉంటుంది. శ్రీ మహావిష్ణువు కోడలు వాగ్దేవి వచ్చి వాడు 4 మంది కూర్చుందాన్ని. వాడు మరణం లేకుండా ఉండాలి వరణం ఇవ్వ అని అడిగాడు. వాడు మరణం లేకుండా అనేదాన్ని మరణం ఉండాలా అనే విధంగా అడిగి అలాని లేని కాస్త అలా చేసింది. దాన్ని మరణం ఉండేలా నాకు వరణం ఇవ్వండి, లేని కాస్త అలా పలికించింది. మన 4 పై నుంచి వాగ్దేవత సరస్వతి ఆయన కోడలే, బ్రహ్మ యొక్క సతీమణి. అప్పుడు వాడు ఏం కోరాడు వాడికి అర్థం కాలేదు. ఈశ్వరుడు తదాస్తు అనేసి ఆయన వెళ్ళిపోయాడు. వీటి తర్వాత వాడికి ఏమి అర్థం కాలేదంటే వాడికి పాండిత్యం లేదు, భాష లేదు, ఏమీ లేదు. రాక్షస భాష ఎవడేమో చెప్పించారు వాళ్ళ గురువు. మరణం లేకుండా ఉండేలా అడుగు అని. ఇది మరణం లేకుండా ఉండేలా అంటే మరణం ఉండేలా నాకు వరం ఇవ్వు అన్నాడు. అన్నది దేవుడిని ఎందుకు అడగడం? మరణం ఇష్టంగానే వస్తుంది కదా. కనుక దైవోపగతుండు అంటే దైవానుగ్రహం లేనివాడు ఏ కోరికలు కోరాలన్నా ఏదో ఒక అపశృతి ఉంటుంది.
ఆపశృతి వల్ల వాడి కోరికలు నెరవేరవు. అంటే అందరూ దేవతలు అనుకూలించాలి కదా. వాగ్దేవత నాలుగు మీద కూర్చుంటే జ్ఞానం ఎవరికి వస్తుంది? ఆమె పలకాలి. ఆమె పలికిస్తే అందరూ పలుకుతారు. ఆ తల్లి పలకించకపోతే మనకు మాటలు రావు, మనం సరిగ్గా చెప్పలేము, ఏ పని ఏది కూడా మనం వివరించలేము. కనుక ఆ వాగ్దేవి మహిమ అంతా ఇంత కాదు. ఆమె వెంటనే వాడికి ఏం చేసింది? వాడు వెంటనే ఏం చేశాడు? మరణం లేకుండా అనేది మరణం ఉండేలా, లేకుండా అంటే మరణం లేకుండా మరణం వచ్చేలా ఉండాలి అనే ఆ లాని లేగా పలికేశాడు, లేని లాగా పలికించింది ఆమె. వాడు అలా అనుకున్నాడు, ఈవేళ మరణం ఉండేలా, లేకుండా అనేవాడు ఉండేలా వరం అడిగాడు. ఈ చిన్న తేడా వల్ల వాడికి తెలియలేదు. వాడు పోతూ ఉంటే వెంటనే ఒక పెద్ద సింహం ఎదురైంది. నాకు చావేలేదు, నువ్వేం చేస్తా పోయా అన్నాడు. కానీ అది వాడి ఎగిరి పట్టుకొని వాడి మొత్తం చంపేసాక తాగి వెళ్ళిపోయింది ఆ సింహం. ఇలా ఉంటుంది. కాబట్టి మనం శరీరాన్ని వదులుకోవాలని అంటే ప్రయత్నం చేస్తూ ఉండే కొద్దీ ఆ శరీరం ఎంత ఉంచాలో, ఎంతకాలం ఉంచాలో భగవంతుడికి మాత్రమే తెలుసు. విధాత ఆయన విధి రాజేసి ఉంటాడు. ఎట్ట పోవాలి, ఎలా పోవాలి, ఏం పోవాలి. మనం ఎంత ప్రయత్నించినా అది ఆగేది కాదు కదా. కనుక అందరూ కూడా దీన్ని ఈ విధంగా భావించాలని చెప్పి సత్యనిష్ఠుడు చెప్పారు. ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.